నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. రిమ్స్లో జూనియర్ డాక్టర్లకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంఘీభావం. కోరం లేని కారణంగా నగరపాలక సంస్థ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి వెల్లడి. విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి దిగిన పులివెందుల ఎస్ఐ అనిల్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. మెరుపు సమ్మెలో విద్యుత్ శాఖ ఉద్యోగుల డిమాండ్. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య సంఘటనను నిరసిస్తూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోల్కతా సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని, వారు ఏ వృత్తిలో ఉన్నా అందులో విజయాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడో చేసిన చట్టాలు నేటికి అమలు అవుతున్నాయని, నేటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలన్నారు. మహిళలకు రక్షణకు అనుగుణంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్లాల్సి ఉందని సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో రిమ్స్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే నేటి యువతకు పాఠశాల స్థాయి నుంచే బాలికలు మహిళల పట్ల మెలగాల్సిన తీరును తెలియచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్లో మహిళా వైద్యులకు సంబంధించిన అంశాన్ని చేర్చేందుకు తమ వంతుగా కృషి చేస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు దేశం మొత్తం ఒక విచారకరమైన సంఘటన, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సంఘటన. కోల్కతాలో ఒక వైద్య వృత్తి చేస్తున్న చదువుకుంటున్న అమ్మాయిని మీద జరిగిన సంఘటన. ఈరోజు ఎందుకు జరుగుతున్న ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదంటే ఆ టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడో తయారు చేశారు, దాన్ని బట్టి నడుస్తుంది సమాజం. ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈరోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తేవడం జరిగింది. ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా, మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది.
అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి దీనివల్ల వీటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు, సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్ళి ఆయనకు ఒక వినతి పత్రం అందిస్తాము. అలాగనే రిమ్స్లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్గా అతి త్వరలో ఈ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తాము. ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరూ ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలో కూడా పిల్లలకి, ముఖ్యంగా మగపిల్లవాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఏంటి సమాజము, ఎలా ఉండాలా, మహిళలతో ఎలా ఉండాలా ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తెచ్చింది, దాంట్లో డాక్టర్స్ లేరు, వాళ్ళని కూడా డెఫినెట్గా ఇందాక ఇచ్చిన వాళ్ళ రిప్రజెంటేషన్లో అది ఉంది. డాక్టర్స్ లేరు, ప్రతి ఒక్కరూ ఉన్నారని చెప్పి దీని మీద డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళేసి, మా యొక్క కూటమిలో మంత్రుల దృష్టికి తీసుకెళ్ళేసి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి దీని మీద చర్చ పెట్టే విధంగా మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే కదమ్మా. కోరం లేని కారణంగా నగరపాలక సంస్థ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా వేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కాలపరిమితి గడువు మీరిందని, అయితే కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి కమిటీ కొనసాగడం లేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో శనివారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మొత్తం 670 మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా 302 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికను నిర్వహించగలమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్పోన్ కావడం జరిగింది. కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాము. మొత్తము 670 మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా 302 మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. 670 మందికి గాను 302 పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాం. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుంటూ తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం. కొత్త కమిటీది లాస్ట్ టైం అయిపోయిందే, కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు. వాళ్ళు ఫోర్స్లో లేరు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోర్స్లో ఉన్న కమిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ లేదు. అది ఇంకా ఉన్నతాధికారులు ఏం చెప్తే అది ఇంకా మేమేం చేయలేం కదా, దానికి అధికారులు ఏం చెప్తే అది చేస్తాం. గండి క్షేత్రంలో జరుగుతున్న శ్రావణ మాసం 2వ శనివారోత్సవం సందర్భంగా అంజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాఫీగా ఉండిన క్యూ లైన్లు మధ్యాహ్నం ఒక్కసారిగా నిండాయి. పలువురు భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజా రమేష్, రాజగోపాలాచార్యులు, అర్చకులు రాము, సాయిలు ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేక అలంకారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. 2వ శనివారం సుమారు 40,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉంటారని ఆలయ వర్గాల అంచనా. పులివెందుల ఆర్కే వ్యాలీ ఎస్ఐ రంగారావు తమ సిబ్బందితో బందోబస్తును నిర్వహించారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. కడప సర్వజన ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, చక్రాయపేట ప్రభుత్వ వైద్యశాల తరపున డాక్టర్ స్వర్ణలత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. శ్రీ వీరాంజనేయ
ఆంజనేయ స్వామివారి దేవస్థానం పుణ్యక్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ఠ. శ్రీరామచంద్రమూర్తి స్వహస్తాలతో చెక్కినటువంటి విగ్రహం ప్రపంచం ఎక్కడా లేదు, ఒక గండి ఆంజనేయ స్వామి మాత్రమే. ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ మాసం వచ్చేటువంటి ప్రతి శనివారము అత్యంత విశేషప్రదమైన రోజు. ఈ శ్రావణ శనివారాలందు రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తాదులందరూ కూడా ఇచ్చేసి పాపాగ్ని నదీ తీరంలో స్నానం ఆచరించి ఎవరెవరైతే వారి కోరికలను విన్నవించుకుంటారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాయని కూడా పూర్వం నుంచి పాంచరాత్ర ఆగమ కోలాహల సాంప్రదాయం ప్రకారము మహోబల మఠం సాంప్రదాయం అనుసారంగా నిత్య పూజాధికారులన్నీ జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని విశేషమైన పంచామృత అభిషేకము, విశేష పూల అలంకారంతో స్వామివారికి దర్శనార్థమై భక్తాదులు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఒక 20,000 మంది స్వామి దర్శనం చేసుకున్నట్టు కూడా సమాచారము. ఇట్లు వంశపారంపర్య అర్చకులు కేసరి అయ్యంగార్, రాజా రమేష్ అయ్యంగార్, అసిస్టెంట్ కమిషనర్ జె వెంకటసుబ్బయ్య గారు. విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి దిగిన పులివెందుల ఎస్ఐ అనిల్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పులివెందుల పట్టణంలో గత రాత్రి వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. ఈ విషయంగా అందిన ఫిర్యాదు మేరకు తాము సరఫరా పునరుద్ధరణకు మరమ్మతులు చేపడుతుండగా ఈ క్రమంలో ఎస్ఐ అనిల్ కుమార్ కల్పించుకోగా తాము మరమ్మతులు చేస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా రక్త గాయాలయ్యే విధంగా కొట్టడం దారుణమన్నారు. ఆ కారణంగా తమపై చేయి చేసుకున్న ఎస్ఐ అనిల్ కుమార్ తక్షణ చర్యలు చేపట్టాలని మెరుపు సమ్మెకు దిగుతున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ఎస్ఐపై తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సంబంధిత ఎస్ఐని వీఆర్కు పంపుతున్నట్లు తెలిపారు. అంతే సార్. ఐడి కార్డ్ అంటే మనకు ఎమర్జెన్సీ పోయే దగ్గర ఐడి కార్డ్ అనేది ఉండదు సహజంగా. మనం ఎందుకంటే చందు వాళ్ళ ఇంట్లో చేసినాం. రాత్రి నైట్ డ్యూటీ నాదే. చందు వాళ్ళ ఇంట్లో బ్రేక్ డౌన్ అయిపోయినాక 10:30 బలంగా వర్షం వచ్చింది, బ్రేక్ డౌన్స్ వచ్చినావు సార్. మనం ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన బాధ్యత మనకు ఉంది. తప్పదు, వాళ్ళు విచారించుకోవచ్చు. విచారించడానికి ఎవరు బాధపడలే. ప్రవర్తన తీరే హేయమైన చర్య, ఎలాంటి ఆటంకం కలిగించము. బట్ కాబట్టి వాళ్ళు చెప్పిన విధానం కానీ వాళ్ళు చేసిన విధానం కానీ హర్షించదగినది కాదు. అది మేము ఇప్పుడు కన్నువరకు సేవ చేయాలా, మాకు కరెంట్ పోతే 1 నిమిషంలో మాకు కరెంట్ ఉండాలని పైనుంచి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిందే. మేము గాలిలో వచ్చి కానీ పైన ఫ్లైయింగ్ ద్వారా పోయి మనం చేయం కదా. జిల్లా సమగ్రాభివృద్ధికి తమ ప్రణాళికను రూపొందించుకొని వాటి లక్ష్యాలను సాధించడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని విజన్ ప్లాన్ రూపకల్పనపై జిల్లా అధికారులతో నిర్వహించిన వర్క్షాప్లో జేసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజన్ ఆంధ్ర 2047 యాక్షన్ ప్లాన్లో భాగంగా రానున్న 5 సంవత్సరాలలో జిల్లాను అభివృద్ధి చేసే విధంగా ఆయా శాఖలు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖలు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించి సెప్టెంబర్ 15న సమర్పించాలన్నారు. పేదరిక నిర్మూలన, సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఆర్థికాభివృద్ధి పెరిగేలా అభివృద్ధి వ్యూహాలను రచించాలన్నారు. అలాగే తలసరి ఆదాయం పెంచేలా కీలకమైన శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున జిల్లాలో రైతులు పండించే పంటలను మార్కెటింగ్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో అరటి పంట ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందువలన వాటిని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసి ఆదాయం పెంచే విధంగా ఆలోచించాలన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తుల తయారీ, పొట్టేళ్ల పెంపకం వంటి అంశాలపై దృష్టి నిలపాలని ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర స్థాయిలో వృద్ధి రేటును 15% నిర్దేశించుకున్న నేపథ్యంలో జిల్లాలో కీలక రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. విజన్ ఆంధ్రాకు అధికారులందరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
అంతకుముందు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సురేష్ కుమార్ విజన్ ఆంధ్ర 2047 ప్రణాళిక లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకట్రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో కొన్ని పాయింట్స్ సిపిఓ గారు ఆల్రెడీ చెప్పి ఉంటారు. జస్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ రీట్రేట్. దీంట్లో మీరు డిస్ట్రిక్ట్ స్థాయిలో రెడీ చేయాలి, కానీ మండల్ వైజ్ యూ షుడ్ టేక్ మండల్ వైజ్ ఈచ్ మండల్ వైజ్ స్ట్రెంగ్స్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్ సెక్టర్ ఇస్ దేర్, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్. సో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో మనకి సమ్ ఒక స్పెసిఫిక్ మండల్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ విల్ బి దేర్ విచ్ వీ కెన్ aim to maybe we can aim to get a GI tag for that product in next maybe 3 months, 4 months time. Then in next 5 years we can focus on branding of that product, and maybe in ambitious that is okay, maybe we can aim at increasing or starting export of those products. So in the department wise for specific mandal wise, other than the sector wise. సో మీ డిపార్ట్మెంట్స్లో కూడా వేరియస్ సెక్టర్స్ ఉంటాయి. సో ఇట్లా ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చారా సిపిఓ గారు సెక్టర్స్కి సంబంధించి? ప్రతి ఒక్కరిపై శ్రీ పాలకొండరాయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏటూరి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండరాయ స్వామి ఆలయ సన్నిధిలో ఏటూరి రామచంద్రారెడ్డి 4 శనివారాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ శనివారం నాడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఏటూరి రామచంద్రారెడ్డి స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే స్వామివారిగా పాలకొండరాయ స్వామికి గుర్తింపు ఉందన్నారు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామి చెంతకు వస్తుంటారని, అటువంటి భక్తుల ఆకలి తీర్చేందుకోసం గత 31 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. పుణ్యదాయకమైన ఈ కార్యక్రమ నిర్వహణకు స్వామివారి ఆశీస్సులు అందించడం మరింత సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక పోలీస్ అధికారులు, ఇంకా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాలకొండరాయని సన్నిధిలో ఆ దేవస్థానము పాదాల చెంతన ప్రతి ఒక్క భక్తునికి చాలా ఇష్టమైన దేవుడు. ప్రతి కుటుంబం కూడా పాలకొండరాయంతో కొలువయ్యి ఆ స్వామివారి పేరు పెట్టుకొని ప్రతి జిల్లా నుంచి కూడా మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చి కోరిన కోరికలు తీర్చే మహానుభావుడు ఆ పాలకొండరాయుడు స్వామి. ఆయన పాదాల చెంతన గత 31 సంవత్సరం నుంచి కూడా మేము 91లో స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు మా సంస్థ తరపున ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అన్నదానం చేయడము చాలా అద్భుతంగా భావించుకుంటున్నాము. మాకు ఇలాంటి అవకాశం దేవుడు ఇచ్చిన దానికి చాలా చాలా ఆనందం చెప్పుకుంటున్నాము. ఈ సంస్థను మాకు నడిపించే వాళ్ళు, మాతో ఉన్నటువంటి మిత్రబృందము, మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్లు కానీ, అధిపతులు కానీ, కోఆప్ సెక్రటరీలు కానీ అందరూ కూడా ఆనందంగా కలిసికట్టుగా చేస్తున్నాము. ఈ పాలకొండరాయని చెంతన మీరు రావడము ప్రతి ఒక్కరికి ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేసేటుంటే మీరు కూడా తెలియజేయచ్చు. ఒకసారి కొండపైకి పోయి చూపించండి. చూపించిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. పాలకొండరాయ స్వామి జై హింద్. భక్తాదులకు ముఖ్యంగా ఇక్కడికి పాలకొండరాయనికి
వచ్చేటటువంటి భక్తాదులందరికీ పాలకొండరాయని యొక్క ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఏటూరు రామచంద్రారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పాలకొండల్లో ఈ పాలకొండరాయనికి వచ్చే భక్తాదులకి అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. వారు ఎంతో దాతృత్వంతో అన్నదానం చేస్తున్నారు. భక్తాదుల యొక్క అభీష్టం మేరకు వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండి భగవంతుని ఆశీస్సులతోటి ఏటూరు రామచంద్రారెడ్డి మరికొన్ని శుభకార్యాలు ఈ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులను ఛేదించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పులివెందుల పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పులివెందుల పట్టణ పరిధిలో మద్యం దుకాణం, గాయత్రి నగర్తో పాటు మరో ప్రాంతంలో జరిగిన 3 దొంగతనాలకు సంబంధించి చురుగ్గా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. తమకు లభించిన ఆధారాల మేరకు త్వరలోనే దొంగలను పట్టుకోగలమన్నారు. అలాగే ప్రజలు కూడా తమ వంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసు శాఖ ప్రవేశపెట్టిన LHMS యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే అందుకు సంబంధించిన సమాచారాన్ని తమకు తెలియజేస్తూ తాళాలు వేసిన ఇంటిపై తమ నిఘా ఉంటుందన్నారు. అలాగే రక్షక్ సిబ్బంది, గస్తీ విధులు నిర్వర్తించే సిబ్బంది దృష్టి సారిస్తారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసు శాఖకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇప్పుడు పులివెందుల్లో అదర్ ప్రాంతాలతో పోలిస్తే ఒక 2-3 కేసెస్ జరిగింది. ఒక కేసు వచ్చి మన వైన్ షాప్ సంబంధించినటువంటిది ఓపెన్ చేసి క్యాష్ టెస్ట్లో ఉండేటువంటి 4 లక్షల చిల్లర ఏదో అమౌంట్ దొంగతనం జరిగింది. గాయత్రి నగర్లో ఒకటి జరిగింది, ఇంకొకటి ప్లేస్లో జరిగింది. 3 కేసెస్ మేజర్ కేసెస్. వాళ్ళలో క్లూస్ ఉన్నాయి, దాంట్లో త్వరలోనే డిటెక్ట్ చేస్తాము. మీరు కూడా ప్రజలు కూడా నేను అనేది ఏంటంటే హౌస్ ఏదైతే లాక్ చేసిపోతారో మీరు పోలీసులో LHMS అనేటువంటిది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. మాకు ఇన్ఫార్మ్ చేసిపోతే కనుక ఆ కెమెరాస్ అక్కడ పంపిస్తే చెక్ చేస్తాము. మీకు హౌస్కి సేఫ్టీ ఉంటుంది. లేదా మాకు ఇన్ఫార్మ్ చేసిపోతే ఆ హౌసెస్ మీద ఒక వాచ్ పెడతాము. సపరేట్గా ఒక రోజుకి వచ్చి 2-3 టైమ్స్ అక్కడ ఏదైతే లాక్ హౌస్ ఉంటుందో అక్కడ పోలీసు నైట్ బీట్ కానీ రక్షక్ మొబైల్ కూడా పంపించి దాని మీద వాచ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాము. త్వరలో పోయినటువంటి 2-3 కేసులు కూడా డిటెక్ట్ చేస్తాము. త్వరలోనే ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. రిమ్స్లో జూనియర్ డాక్టర్లకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంఘీభావం. కోరం లేని కారణంగా నగరపాలక సంస్థ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి వెల్లడి. విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి దిగిన పులివెందుల ఎస్ఐ అనిల్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. మెరుపు సమ్మెలో విద్యుత్ శాఖ ఉద్యోగుల డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.